శ్రీరామదేవుని కథ. ఈరోజు ఈ వీడియోలో శ్రీరామదేవుని పూజ నోము ఏ విధంగా చేసుకోవాలి, అలాగే నోము నోచుకున్న వారికి ఎటువంటి ఫలితాలు కలిగాయో మనం తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. శ్రీరామదేవుని కథ నాగంబట్టు కాశీ ప్రయాణం. అనగనగా పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంబట్టు. ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవలెను అని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సుతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యారు. వారు ఈ విధంగా అంటున్నారు: ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు. అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకున్నట్టుకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇత్తురా? కాశీకి వెళితే గంగా స్నానము దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనము దొరుకుతుంది. మేము ఒక కథ చెబుతాం, వింటావా అని అడిగారు. మీరు ఏ దేవుని కథ వివరించండి స్వామి అని నాగంభట్టు వేడుకొనెను. పూర్వకాలమున కొసల రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించి దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చెయ్యగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయస పాత్ర ఇచ్చినారు. అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు. వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండెరి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రుడితో రామలక్ష్మణుల పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికి బల, అతి బలాలనే విద్యను నేర్పాను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్యను శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగమును చేసి కైకేయి వరము చేత 14 ఏళ్ళు అరణ్యవాసములో ఉండగా రావణాసుడు సీతకును ఎత్తుకుని పోగా లంకాపురంకేగి లంకాదహనం చేసి రావణాసుడిని వధించి విభీషణుకు పట్టము కట్టి తిరిగి వచ్చి పట్టాభిషక్తుడే సుఖముగా రాజ్యం ఏలుచుండెను. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్షవారములు పూజలు చేసి, అలాగే 5 ఆదివారములు కూడా పూజలు చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణులకు, ఒక ఉండ ముత్తైదువులకు, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్యాపిల్లలు తినవలను. ఈ విధంగా 5 లక్షవారములు అనగా 5 గురువారములు, అలాగే 5 ఆదివారములు పూజ చేయవలను. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్ట ఐశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలుతూగుదురు. అలాగను కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవాలనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనము మూట కట్టుకుని కాశీ కావిడి భుజం మీద వేసుకుని కుమారుని, కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమే వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెబుతాను, విందువుగాని రామ్మ అని పిలిచాను. నాయన, వంట వేళ, ప్రొద్దున్ని దాసీది పాచి పనికి వచ్చే వేళ, ఇప్పుడు కథ వినను అనేను. మళ్ళీ మధ్యాహ్నం అయింది, అప్పుడు కథ చెబుతాను రా అమ్మ అనేను. ఇప్పుడేమి కథ నాయనా? పడక వేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను అనేను. రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగునే వెళ్ళిపోగా బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరిలి ఇరుగు పొరుగు వారిళ్ళకి వెడిలిపోయాను. పూర్వం నుంచి ముష్టి ఎత్తుకుని చిల్లు రాగు చెంబు కూడా దొరలి వెళ్ళిపోచున్నదట. అప్పుడు నారాయణమ్మ
చూచి, అమ్మా అదేనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె అదేనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట. వారి గూటులోనున్న వెండి కంచము కూడా దొర్లిపోచుండగా అప్పుడు ఆమె ఆ కంచం అంచు పట్టుకుని లాగిందట. సగం అంచు వారికి, సగం అంచు పొరుగు వారికి వెళ్ళిపోయిందంట. మరునాటి ఉదయమనే ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచం మంచు చూసి అది మాదే అన్నదట. మీ కంచమంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచమంచు మాదే అన్నారట వాళ్ళు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచమంచు ఉన్నది, పట్టుకు వస్తానని రెండూ దగ్గర పెట్టి చూడగా రెండూ అతుక్కుపోయాను. వారు అది మాదే అని పుచ్చుకున్నారట. సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూచి ఏమన్నారమ్మా అని అడుగగా మాదే అని వారు పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు ఇప్పుడైనా రామదేవుని కథను చెబుతాను వింటావా అమ్మా అడిగాను. నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటో చేసుకుని బ్రతుకుతా గాని రామదేవుని కథ మాత్రం వినను అని అన్నది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమయ్యాడు. వారు ఊరు చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగం భట్టు తిరుగు ప్రయాణమయ్యి ధనం మూటగట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరికి వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించినది. ఆ కోనేరులో కాళ్ళు కడుగుచుండగా ఎక్కడ నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటకును ఎత్తుకుపోయాను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారము వెంట పెట్టుకుని వస్తున్నాను, మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అన్నారు. సరే అలాగే చేయమని చెప్పి నాగం భట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట తీసుకుని అలా వెళ్ళుచుండాను. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెళ్లి వద్దు, పేరంటమో అక్కర్లేదని చెప్పాను. మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్ అతడితో ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెళ్లి వద్దు, పేరంటమో వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనను. మరలా వెలుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకును చూచి ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావనను. పెళ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అనను. మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెడలి అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా? అంతటా గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చీంతాకంత బంగారము లేదు, గోపాదమంత భూమి లేదు. మీకిష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని పలికాను. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారు అక్కడనే కూర్చుని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు 4 ఎకరాల భూమి దారపోస్తాను, పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకొనిచున్నాము, కథ అయితే పుచ్చుకుంటాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగు చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను.
ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్యదంపతులకు దారిపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్యదంపతులు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్యదంపతులున్నారు, వారిని తీసుకువచ్చి దారిపోయానని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమనే లేచి 16 మంది బోయలను పల్లకిని వారి దగ్గరికి పంపించారు. వారక్కడికి వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీకు ఇద్దరికి దారపోస్తారట. మీరు మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపలి, కావున రావాల్సింది అనరు. అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనిచుంటాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా బోయలు కథ విన్న తరువాత ఆ పుణ్యదంపతులు తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణమ్మ, నారాయణ భట్టు, ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము, ఆ ధనము, 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొనుచుండేది. కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఇన్ని దినములు ఎలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమయ్యి వెళ్ళినారట. నారాయణమ్మ, ఆమె భర్త కథ చెప్పుకొని చుండరి. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండపోసుకుని కాపలా కూర్చుండరట. ఆ గొల్లవాడిని చూచి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగాను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుడను. మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చుంటుని, నా అవస్థ ఇలా ఉంది బాబు అననట. అప్పుడు నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను వినేదవా అని అడిగాను. అలాగే వింటాను చెప్పమను. రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించట. ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఏ దైవానువో ఏ దేవుడో చెప్పమనను. అది రామదేవుని కథామహత్యం. వారు 5 లక్షవారములు 5 ఆదివారాలు పూజ చేసి ఆవునెత్తితో దీపం పెట్టవలను. ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవునికి, ముత్తైదులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలని వెడలిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడు అక్కడ. ఆ రాజును చూచి, ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగాను. నాయనా, నా భార్య బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయ రాజులు తీసుకొనిరి, నా వస్తిలా ఉన్నది బాబు అని చెప్పాను. నీకు ఒక చెబుతాను వింటావా అని అడిగాను. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అని ఆ రాజు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించాను. ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన బిడ్డలు, పరాయ రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను. అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసిందిగా మిమ్మల్ని మేము పూజించుకుంటాము. నేను ఏ దేవుడును కాను, ఇది ఆ రామదేవుని కథామహత్యము. మీరు 5 లక్షవారములు 5 ఆదివారములు, ఇక్కడ లక్ష్మీవారములు అనగా గురువారం, 5 గురువారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏమున్నది బాబు, చిన్నతనంలోనే పెళ్లి అయింది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తామని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పినది. అప్పుడు నేను కథ చెబుతాను వింటావనను. అలాగే వింటాను బాబు చెప్పమన్నది. నారాయణ భట్టు రామదేవుని కథ చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వడల ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానువో మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగాను. ఇదంతా ఆ రామదేవుని కథామహత్యము. 5 లక్షవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానం అంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది.
ఆ గ్రామంలో ఒక ఇల్లాలింటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాం, కొంచెం ఇల్లు ఇస్తామని అడిగాడు. మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపోండి అన్నది ఆమె. అప్పుడు నారాయణ భట్టు, ఒక కోనేరైనా చూపించు తల్లి అని అడిగాను. తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరున్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెడలి స్నానం చేసి మడిబట్ట ఆరివేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్యమూలగా ఒక పుచ్చిపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి కథ చదువుకున్నాడట. అంతలో ఆమె బయటకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకి తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాట. ఆమె పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షంతలు తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతడిలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆయా వారంకి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధ అరుగు మీద కావలా కూర్చుని ఉండేను. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడే నిలబడి ఉండేను. ఆమె చూచి, ఇల్లు ఇది, ఇలా రండి, ఇది మన ఇల్లు కాదు, నేను రానునని పలికెను. ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెబుతాను వినండి. ఇక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని చెప్పితే అప్పుడు అతను కనీసం ఒక కోనేరును చూపించమను. నేను అప్పుడు తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నది, వెళ్ళండి అని చెప్పితిని. అతడు కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకి వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచున్నాను. నేను బయటకు వచ్చేసరికి తాంబూల దక్ష ప్రసాదము నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిని అప్పుడు అతడు కొన్ని అక్షింతలు మన తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేశాడు. అతను ఇలా వెళ్ళిపోగానే మన ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యమని పలికెను. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడే పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరాను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడు కనిపించను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మేము పూజించుకుంటాను. మీ ఇంటికి ఇప్పుడు నేను రాను, రామదేవుణ్ణి వెతుకుటకు వెళ్ళుచున్నాను అనను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు, కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది, మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజించుకుంటామనడు. మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావడం నాదే తప్పు అనను. నేను ఏ దేవుడిని కాను. ఇదంతా ఆ రామదేవుని కథామహత్యం. నీవు ఇంటికి వెళ్ళి 5 లక్షవారములు 5 ఆదివారం పూజ చేసుకోమని వ్రత విధానం అంతా చెప్పాను. రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోని ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందనని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యములతో అష్ట సంపదలతో తొలతూగుచున్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాలంట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి కింద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవతీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దువుగాని రమ్మనను. నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుని వెతుటకు వెళ్ళుచున్నాను, ఒక కోనేరు మాత్రం చూపించిన స్నానం చేస్తాను అన్నాడట. తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడట. అప్పుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయాను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించును. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంటిలో భోజనం చేదురుగాని రమ్మన్నారట.
నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుటకు వెళ్ళుచున్నాను అన్నాడట. నేను రామదేవుణ్ణి అని చెప్పాను. అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలని చెప్పగా అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూది రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రముతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేశాను. ఈశ్వర స్తుతి. వందే శంభు ముమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్య శశాంక వాహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని స్తోత్రం చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబన వనమాలికతో, మెరుపు తీగమంటి లక్ష్మీదేవితో, శంఖచక్ర గదాధరుడై నెమలిపించమును ధరించి ప్రత్యక్షమనడు. అప్పుడు హరిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశాను. విష్ణుమూర్తి స్తోత్రము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు వైభహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు రామజుడు ప్రత్యక్షం అవ్వాలని కోరాను. అప్పుడు రాముడు ప్రత్యక్షమయ్యేసరికి ఈ శ్రీరామకృష్ణ చదివాడు. శ్రీమద్ దివ్యం మనీంద్ర చిత్తనిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవాక్పయోధ శశినం స్మేరాననం విస్మయం నిత్యం నీరద నీలకాయ కమలం నిర్వాణ సంధాయకం శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే. శ్రీరామును స్తోత్రం చేసేసరికి హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల సపరివారి సహితముగా ఆ శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాను. అలాగే చేస్తాను, కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తమిస్తే భోజనం చేస్తాను అనేను. అప్పుడు ఆ సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరవన్నాలు వండి వెండి కంచాలు పైడిపిట్టలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతామహాతల్లి భోజనం వడ్డించను. అందరూ భోజనం చేసి లేచి కర్పూర తాంబూలం వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు, కావున మా ఇంటికి నాతో రావాల్సిందని కోరెను. అప్పుడు నారాయణ భట్టు ముందు, రామదేవుడు వెనుక తాను బయలుదేరి వెళ్ళుచున్నారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు వెనుక తిరిగి చూచాను. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమి ఇలాగను పడిపోయినావు, నాతో నడవలేనివాడు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకున్నటకు నేనెంతవడను, నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించాను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్ళమను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాల ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొనిచున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్ట ఐశ్వర్యములు, ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించను. మరికొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చను. అచ్చట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకొనిచున్నారు. వారికి ఐశ్వర్యములు, ఆయుర ఆరోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించారట. మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చినది. ఆ రోజు ఆదివారం. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకొని కథ చెప్పుకొనిచున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యములు, ఆయుర ఆరోగ్యం ఇచ్చి సిరి సంపదలు నెడబాయకుండా వారిని కాపాడి రక్షించారట. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి చెల్లిని ఇల్లు వచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనిచున్నారు. బంగారపు తూగుటుయ్యాలు ఊగుచున్నారు. వారిని మెచ్చి ఆయురారోగ్యం ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినని
కాలు కడుగుటకు నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు. నేను రామదేవుణ్ణి తీసుకువచ్చుచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావాలను, మనం అందరము పూజ చేసుకుందామని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తాను. నారాయణమ్మ ఆమె భర్తతో, నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగును పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చున్నారు అని పరుగును వెళ్ళి చెప్పినారు. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రుల పరుగును వచ్చి సంతోషంతో కుమార్తెను కౌగులించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నారు. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలా దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటగా పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పుది ఈశాన్యమూలగా ఉంచి రామదేవుని పట్టం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదని చెప్పాను. వారి సంతోషమున ఇంటికి వెళ్ళి 4 మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలలా వెతగా ఒక పుచ్చుపీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు. నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారుడు కబురు పంపాను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవలని ప్రార్థించను. అప్పుడు రామదేవుడు వారింట్లో కుడిపాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, నేను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటే సింహాసనం అనుకుని దయించి తమరు కూర్చుండవలసిందని వినయంగా ప్రార్థించాను. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనుడై వెలిసినారట. అప్పుడు ఆ రామదేవుని వ్రతం చేసుకుందామనేసరికి అంతలోనే ఎక్కడున్న ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అడగగా, పెళ్లి చేస్తానని వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటామను. నాగంభట్టు గారు పచ్చని పందిరులు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 నారాయణ భట్టుకి పెళ్లి చేశాను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రాముడి వ్రతము చేసి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులే సుఖముగా ఉండేది. కథ సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.